శాంతి. ఈరోజు 19/11/25 నవంబర్ 19వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మీరెల్లప్పుడూ స్మృతి రూపీ ఉరికంబంపై వ్రేలాడుతూ ఉండాలి. స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛమైన బంగారంగా అవుతుంది. మీరు ఎల్లప్పుడూ స్మృతి రూపీ ఉరికంబంపై వ్రేలాడుతూ ఉండాలి. స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛమైన బంగారంగా అవుతుంది. ఈరోజు ప్రశ్న: ఏ శక్తి అశుద్ధ దృష్టిని వెంటనే మార్చేస్తుంది? ఏ శక్తి అశుద్ధ దృష్టిని వెంటనే మార్చేస్తుంది? ఏ శక్తి? జవాబు: జ్ఞానమనే 3వ నేత్రపు శక్తి ఎప్పుడైతే ఆత్మలోకి వచ్చేస్తుందో అప్పుడు అశుద్ధత అంతా సమాప్తమైపోతుంది. పిల్లలు, మీరందరూ పరస్పరం సోదరులు. మీ దృష్టి ఎప్పుడూ అశుద్ధంగా అవ్వకూడదు అని బాబా శ్రీమతం తెలియజేస్తుంది. మీరు సదా స్మృతి రూపీ నశాలోనే నిమగ్నమై ఉండండి. ఓహో, నా భాగ్యము, స్వయంగా భగవంతుడే నన్ను చదివిస్తున్నారు అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే నశ ఎక్కి ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి కూడా ఒక ఆత్మయేనని, కానీ వారు సంపూర్ణమైన వారని, వారిలో ఎటువంటి తుప్పు అంటుకోలేదని పిల్లలకి తెలుసు. నాలో తుప్పు ఉందా అని శివబాబా అంటారు. ఉందా శివబాబాలో తుప్పు? మలినము, వికారాలు, మట్టి ఏ మాత్రము లేదు. ఈ దాతలో పూర్తిగా తుప్పు ఉంటుందా ఉండదా? బ్రహ్మబాబాలో ఉండేది. ఇతడిలోకి బాబా ప్రవేశించారు, కావున ఇతడికి సహాయం కూడా లభిస్తుంది. ముఖ్యమైన విషయం, పంచవికారాల కారణంగా ఆత్మపై తుప్పు పట్టిన కారణంగా అశుద్ధంగా అయిపోయింది. కావున ఎంతెంతగా బాబాను స్మృతి చేస్తారో అంతంతగా తుప్పు వదులుతూ ఉంటుంది. భక్తి మార్గపు కథలనైతే జన్మజన్మాంతరాలు వింటూ వచ్చారు. ఇక్కడి విషయమే అతీతమైంది. ఇప్పుడు మీకు జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానం లభిస్తోంది. మీ బుద్ధిలో లక్ష్యము, ఉద్దేశం ఉన్నాయి. ఇంకే సత్సంగంలోనూ ఇటువంటి లక్ష్యం లేదు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటూ డ్రామా ప్లాన్ అనుసారంగా నన్ను గ్లాని చేస్తూ ఉంటారు. మనుషులకు ఇది డ్రామా అని కూడా తెలియదు. ఇందులో రచయిత కూడా డ్రామాకు వశమై ఉన్నారు. సర్వశక్తివంతుడు అన్న గాయనం ఉన్న వారు కూడా డ్రామా పట్టీపై నడుస్తున్నారని మీకు తెలుసు. బాబా తాము స్వయమే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. నా ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది, దాని అనుసారంగా చదివిస్తాను. నేనేదైతే అర్థం చేయిస్తానో అదంతా డ్రామాలో రచింపబడి ఉంది అని బాబా అంటారు. ఇప్పుడు మీరు ఈ పురుషోత్తమ సంగమయుగంలో పురుషోత్తములుగా అవ్వాలి అని బాబా అంటారు. భగవాన్ వాచ అని ఉంది కదా, పిల్లలైన మీరు పురుషార్థం చేసి ఈ లక్ష్మీనారాయణలుగా అవ్వాలి, మీరు విశ్వాధిపతులుగా అవ్వాలి అని ఇలా ఇంకా ఏ మనుష్య మాతృలు అనరు. విశ్వాధిపతులుగా నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకే మనం వచ్చామని మీకు తెలుసు. భక్తి మార్గంలో జన్మజన్మాంతరాలు కథలు వింటూ వచ్చారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. తప్పకుండా ఈ లక్ష్మీనారాయణల రాజ్యం స్వర్గంలో ఉండేది, అది ఇప్పుడు లేదు అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. త్రిమూర్తిని గూర్చి కూడా పిల్లలకు అర్థం చేయించారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. సత్యుగంలో ఈ ఒక్క ధర్మమే ఉండేది, ఇంకే ధర్మము ఉండేది కాదు. ఇప్పుడు ఆ ధర్మం లేదు, అది మళ్ళీ స్థాపించబడుతోంది. కల్పపు సంగమ యుగంలో వచ్చి నేను పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. ఇది పాఠశాల కదా, ఇక్కడ పిల్లలు నడవడికను కూడా తీర్చిదిద్దుకోవాలి, పంచవికారాలను కూడా తొలగించుకోవాలి. మీరే దేవతల ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము అని అంటూ మహిమ చేసేవారు. భారతవాసులే దేవతలుగా ఉండేవారు. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణలు పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ కలియుగంలో పూజారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు. పూజ్యులుగా సతోప్రధాన ఆత్మగా ఉండేవారు. వారి శరీరాలు కూడా సతోప్రధానంగా ఉండేవి.
ఆత్మ ఎలా ఉంటుందో ఆత్మ ధరించే శరీరము అలాగే ఉంటుంది. బంగారంలో మలినాలు కలపబడితే దాని విలువ ఎంతగా తగ్గిపోతుంది. అలాగే మీ విలువ కూడా ఎంతగానో ఉండేది, ఇప్పుడు అది ఎంతగా తగ్గిపోయింది. మీరు పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. ఇప్పుడు ఎంతగా యోగంలో ఉంటారో అంతగా తుప్పు వదులుతుంది మరియు తండ్రితో ప్రేమ ఏర్పడుతూ ఉంటుంది. సంతోషం కూడా ఉంటుంది. రోజంతటిలో నేను ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అని చాటు రాయండి అని బాబా స్పష్టంగా చెప్తారు. స్మృతి యాత్ర అన్న పదం సరైంది. స్మృతి చేస్తూ చేస్తూ తుప్పు వదులుతూ అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. అక్కడ పండాలు యాత్రలకు తీసుకువెళ్తారు. ఇక్కడైతే ఆత్మ తాను స్వయమే యాత్ర చేస్తుంది. మన పరంధామానికి వెళ్ళాలి, ఎందుకంటే డ్రామా చక్రం ఇప్పుడు పూర్తవుతుంది. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచమని కూడా మీకు తెలుసు. పరమాత్మను గురించి అయితే ఎవ్వరికీ తెలియదు, ఎవరూ తెలుసుకోలేరు కూడా. కావుననే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. వారి కొరకైతే ఈ నరకం కూడా స్వర్గం వంటిదే. వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోజాలవు. పిల్లలైన మీకు ఈ దృశ్యాలన్నింటినీ విచారసాగర మంథనం చేసేందుకు ఎంతో ఏకాంతం కావాలి. ఇక్కడ ఎంతో మంచి ఏకాంతం ఉంది. కావుననే మధువనం మహిమ ఉంది. పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. జీవాత్మలైన మనల్ని పరమాత్మ చదివిస్తున్నారు. కల్పపూర్వం కూడా ఇలా చదివించారు. ఇది కృష్ణుని విషయం కాదు. అతడు ఒక చిన్న పిల్లవాడు, అతడు ఆత్మ అయితే వీరు పరమాత్మ. మొదటి నంబర్ ఆత్మ అయిన శ్రీకృష్ణుడు ఇప్పుడు మళ్ళీ చివరి నంబర్లోకి వచ్చేశాడు. కావున పేరు కూడా మారిపోయింది. అనేక జన్మల అంతిమ జన్మలో పేరు కూడా వేరుగా ఉంటుంది కదా. ఇతడిని దాదా లేఖరాజ్ అని అంటారు. ఇతడిది అనేక జన్మల అంతిమ జన్మ. నేను ఇతడిలోకి ప్రవేశించి మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తున్నాను అని తండ్రి అంటారు. తండ్రి ఎవరో ఒకరిలోకైతే వస్తారు కదా. శాస్త్రాల్లో ఈ విషయాలేవి లేవు. బాబా పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు, మీరే చదువుతారు. మళ్ళీ సత్యయుగంలో ఈ జ్ఞానం ఉండదు, అది ప్రారబ్ధము. తండ్రి సంగమయుగంలో వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. మళ్ళీ మీరు పదవిని పొందుతారు. ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునే సమయము. కావున పిల్లలు పొరపాట్లు చేయకూడదు. మాయ ఎన్నో పొరపాట్లు చేయిస్తూ ఉంటుంది. దాంతో వారి భాగ్యంలో లేదని భావించటం జరుగుతుంది. తండ్రి అయితే భాగ్యాన్ని తయారు చేయిస్తారు. భాగ్యంలో ఎంత తేడా ఏర్పడుతుంది. కొందరు పాస్ అవుతారు, మరికొందరు ఫెయిల్ అయిపోతారు. డబల్ కిరీటధారులుగా అయ్యేందుకు పురుషార్థం చేయవలసి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి. లౌకిక తండ్రి రుణాన్ని కూడా పిల్లలు తీర్చుకోవాల్సి ఉంటుంది. లాఫుల్గా నడుచుకోవాలి. ఇక్కడైతే అందరూ నియమ విరుద్ధంగా ఉంటారు. మనమే ఇంత ఉన్నతంగా పవిత్రంగా ఉండేవారము, మళ్ళీ కిందకు దిగజారుతూ వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన మీరందరూ బీకేలు. కావున మీలో అశుద్ధ దృష్టి ఉండకూడదు. ఎందుకంటే మీరు సోదరి సోదరులు. బాబా ఈ యుక్తిని తెలియచేశారు. మీరందరూ బాబా బాబా అని అంటూ ఉంటారు. కావున మీరంతా సోదరి సోదరులు అవుతారు. భగవంతుణ్ణి అందరూ తండ్రి అని అంటారు కదా. మేము శివబాబా పిల్లలము అని ఆత్మలంటే శరీరంలో ఉంటే సోదరి సోదరులు అవుతారు. మరి మన దృష్టి ఎందుకు అశుద్ధంగా అవ్వాలి? మీరు పెద్ద పెద్ద సభలలో ఇది అర్థం చేయించవచ్చు. మీరంతా సోదరి సోదరులు. మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచించడం జరుగుతుంది. తద్వారా మీరు సోదరి సోదరులు అవుతారు. ఇంకే సంబంధము లేదు. మనమంతా ఒక్క తండ్రి పిల్లలము. ఒక్క తండ్రి పిల్లలమైన మనం వికారాలలోకి ఎలా వెళ్ళగలము? మనం సోదరులము మరియు సోదరి సోదరులం కూడా. ఈ కళ్ళు ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి. ఏదైనా మంచి వస్తువును చూస్తే మనసు అటువైపుకు వెళ్తుంది. అంధుడు ఏ వస్తువును చూడడు. కావున తృష్ణ కూడా ఉత్పన్నమవ్వదు. ఈ వికారి కళ్ళను మార్చుకోవాల్సి ఉంటుంది. సోదరి సోదరులు వికారాలలోకి వెళ్ళజాలరు. ఆ దృష్టి తొలగిపోవాలి. జ్ఞానం అనే మూడవ నేత్రపు శక్తి కావాలి. అర్ధకల్పం ఈ కళ్ళను ఉపయోగించారు.
ఈ తుప్పంతా ఇప్పుడు ఎలా తొలుగుతుంది అని బాబా అంటారు. ఆత్మ అయిన మనం పవిత్రంగా ఉండేవారము, అందులో తుప్పు పట్టింది. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా బాబాపై ప్రేమ జోడింపబడుతుంది. చదువుతో కాదు, స్మృతి ద్వారానే ప్రేమ జోడింపబడుతుంది. ప్రాచీన యోగం భారతదేశానిది. దాని ద్వారా ఆత్మ పవిత్రంగా అయ్యి తన ధామానికి వెళ్ళిపోతుంది. సోదరులందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. సర్వవ్యాపి జ్ఞానం ద్వారా జోరుగా కిందకు దిగజారిపోయారు. డ్రామానుసారంగా మీ పాత్ర అలా ఉంది అని బాబా అంటారు. రాజధాని తప్పకుండా స్థాపన అవ్వనున్నది. ఎంతగా కల్పపూర్వం పురుషార్థం చేశారో అంతగానే వారు తప్పకుండా మళ్ళీ చేస్తారు. మీరు సాక్షిగా అయ్యి చూస్తూ ఉంటారు. ప్రదర్శనలు మొదలైనవైతే ఎన్నో చూస్తూ ఉంటారు. మీది ఈశ్వరీయ మిషన్. ఇది నిరాకారుడైన భగవంతుడగు తండ్రికి చెందిన మిషన్. వారిది క్రైస్తవ మిషన్, బౌద్ధ మిషన్. ఇది ఇన్కార్పొరియల్ అంటే నిరాకార ఈశ్వరీయ మిషన్. నిరాకారుడు తప్పకుండా ఏదో ఒక శరీరంలోకి వస్తారు కదా. నిరాకార ఆత్మలైన మీరు కూడా నాతోనే ఉండేవారు కదా. ఈ డ్రామా ఎలాంటిదో ఎవరి బుద్ధిలోనూ లేదు. రావణ రాజ్యంలో అందరూ విపరీత బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు తండ్రితో ప్రీతిని జోడించాలి. నాకొక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నది మీ లక్ష్యము. నష్టమోహులుగా అవ్వాలి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. ఇది ఉరికంబం పైకి ఎక్కడం వంటిది. బాబాను స్మృతి చేయడం అనగా ఉరికంబం పైకి ఎక్కడము. శరీరాన్ని మర్చి ఆత్మ తన తండ్రి స్మృతిలోకి వెళ్ళిపోవాలి. తండ్రి పైన ఉన్నారు. సూర్య అని అంటే పైన ఉండేటువంటి పరంధామం వైపు మన యొక్క బుద్ధియోగం వేలాడబడి ఉండటము. తండ్రి స్మృతి ఎంతో అవసరం. లేకపోతే తుప్పు ఎలా వదులుతుంది? శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని మీ లోపల ఎంతో సంతోషం ఉండాలి. ఎవరైనా వింటే మీరు ఇలా అంటున్నారేంటి అని అంటారు. ఎందుకంటే వారు కృష్ణుడిని భగవంతుడిగా భావిస్తారు. ఇప్పుడు మేము కృష్ణుని రాజధానిలోకి వెళ్తున్నాము అని పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉంటుంది. మనం కూడా యువరాజులుగా యువరాణులుగా అవ్వవచ్చు. అతడు మొదటి యువరాజు. కొత్త ఇంట్లోకి వెళ్తారు. ఆ తర్వాత ఏ పిల్లలైతే జన్మిస్తారో వారు ఆలస్యంగా వచ్చినట్లే కదా. జన్మ స్వర్గంలోనే ఉంటుంది. మీరు కూడా స్వర్గంలో యువరాజుగా అవ్వవచ్చు. అందరూ మొదటి నంబర్లోకి అయితే రారు కదా. నంబర్ వారీగా మాల తయారవుతుంది కదా. పిల్లలు బాగా పురుషార్థం చెయ్యండి. మీరిక్కడకు నరుడి నుండి నారాయణుడిగా ఎందుకు వచ్చారని బాబా అంటారు. ఈ కథ కూడా సత్యనారాయణ కథయే. సత్య లక్ష్మి కథను ఎప్పుడూ విని ఉండరు. అందరికీ కృష్ణుని పైన ప్రేమ ఉంటుంది. కృష్ణుణ్ణి ఉయ్యాల్లో ఊపుతారు, కానీ రాధను ఎందుకు ఊపరు? డ్రామా ప్లాన్ అనుసారంగా అతడి పేరు కొనసాగుతూ వస్తుంది. మీ సహచరి రాధయే అయినా మీ ప్రేమ కృష్ణునితోనే ఉంటుంది. డ్రామాలో తన పాత్ర కూడా ఇలాగే ఉంది. పిల్లలు ఎప్పుడు ప్రియంగా ఉంటారు. తండ్రి కొడుకును చూసి ఎంతగా సంతోషిస్తాడు. కొడుకు పుడితే సంతోషం కలుగుతుంది. కూతురు పుడితే గుటకలు మింగుతూ ఉంటారు. కొందరైతే హతమార్చేస్తూ ఉంటారు. రావణ రాజ్యంలో నడవడిక ఎంత తేడా ఉంటుంది. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నిర్గుణులము అని కూడా గానం చేస్తారు. మీరు మళ్ళీ ఈ విధంగా గుణవంతులుగా అవ్వండి అని ఇప్పుడు బాబా అంటారు. మేము అనేకసార్లు ఈ విశ్వానికి అధిపతులుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ అవ్వాలి అని ఇప్పుడు మీరు భావిస్తారు. పిల్లలకి ఎంతో సంతోషం ఉండాలి. అహో, శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని కూర్చొని చింతన చెయ్యండి. స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు. ఓహో మా భాగ్యము, ఇలా ఆలోచిస్తూ మైమర్చిపోవాలి. ఓహో నా భాగ్యము, ఓహో మాకు అనంతమైన తండ్రి లభించారు, మేము ఆ తండ్రినే స్మృతి చేస్తాము. పవిత్రతను ధారణ చేయాలి. మనం ఇలా అవుతాము, దైవీ గుణాలను ధారణ చేస్తాము. ఇది కూడా మన్మనాభవయే కదా. బాబా మనల్ని ఈ విధంగా తయారు చేస్తారు. ఇది ప్రత్యక్ష అనుభవం విషయం.
చార్ట్ వ్రాయండి మరియు ఏకాంతంలో కూర్చొని ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోండి అని బాబా మధురాతి మధురమైన పిల్లలకు సలహానిస్తారు. ఈ బ్యాడ్జ్ మీ మెడలో వ్రేలాడుతూ ఉండాలి. బాబా యొక్క బ్యాడ్జ్ ఉండాలి. ఇప్పుడు భగవంతుని శ్రీమతంపై మనం ఈ విధంగా అవుతున్నాము. ఈ విధంగా అంటే లక్ష్మీనారాయణులు దేవీ దేవతలుగా అవుతున్నాము. దీనిని చూస్తూ వారిని ప్రేమిస్తూ ఉండండి. బాబా స్మృతి ద్వారా మనం ఈ విధంగా అవుతాము. బాబా, ఇదంతా మీ అద్భుతమే. మీరు మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారని ఇంతకుముందు మాకేం తెలుసు? నవవిధ భక్తిలో దర్శనం కొరకు తమ మెడను నరుక్కునేందుకు, ప్రాణత్యాగం చేసేందుకు కూడా తయారైపోతారు. అప్పుడు వారికి దర్శనం లభిస్తుంది. అటువంటి వారిదే భక్తమాలగా తయారయ్యింది. భక్తుల గౌరవం కూడా ఉంది. కలియుగంలో భక్తులు రాజులు వంటివారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రితో ప్రీతి ఉంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరు గుర్తుకు రాకూడదు. పూర్తిగా లైన్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం తండ్రి ఆజ్ఞపై పూర్తిగా నడుచుకుంటాము. కామం మహాశత్రువు, దాంతో ఓడిపోకూడదు. ఓడిపోయి మళ్ళీ పశ్చాత్తాపడితే లాభమేముంది? ఎముకలన్నీ విరిగిపోతాయి. చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది. తుప్పు వదిలేందుకు బదులుగా ఇంకా జోరుగా తుప్పు పట్టిపోతుంది. యోగం లగ్నం అవ్వదు. స్మృతిలో ఉండటం చాలా శ్రమతో కూడుకున్నది. మేం బాబా స్మృతిలోనే ఉంటాము అని చాలామంది కోతలు కోస్తూ ఉంటారు. కానీ అలా ఉండలేరని బాబాకు తెలుసు. ఇందులో మాయా తుఫాన్లు ఎంతగానో వస్తాయి. స్వప్నాలు మొదలైనవి ఎలాంటివి వస్తాయంటే అవి పూర్తిగా విసిగించేస్తాయి. జ్ఞానమైతే చాలా సహజము. చిన్నపిల్లవాడు కూడా అర్థం చేయించగలడు. కానీ స్మృతి యాత్రలోనే శ్రమ అంతా ఉంది. మేము చాలా సేవ చేస్తున్నాము అని సంతోషపడిపోకూడదు. మీ స్మృతి ద్వారా గుప్త సేవను చేస్తూ ఉండండి. నేనొక్కడినే శివబాబాకు పిల్లవాడిని అని ఇతడికి నష ఉంటుంది. తండ్రి విశ్వరచయిత అయినప్పుడు మరి తప్పకుండా నేను కూడా స్వర్గాధిపతిగా అవుతాను కదా. యువరాజుగా అవ్వనున్నాను అన్న ఆంతరిక సంతోషం ఉండాలి. కానీ ఎంతగా పిల్లలైన మీరు స్మృతిలో ఉండగలరో అంతగా నేను ఉండలేను. బాబా అయితే ఎన్నో ఆలోచించవలసి ఉంటుంది. బ్రహ్మబాబా గురించి చాలా ఆలోచించవలసి వస్తుంది. బాబా గొప్ప వ్యక్తులకు ఎక్కువ ఆదరణ ఎందుకు చూపిస్తారు అని పిల్లలకు ఎప్పుడు ఈర్ష్య కలగకూడదు. బాబా పిల్లల ప్రతి ఒక్కరి నాడి చూసి వారి కళ్యాణార్థం ప్రతి ఒక్కరిని దాని అనుసారంగా నడిపిస్తారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఎలా నడపాలో టీచర్కు తెలుస్తుంది. పిల్లలందులో సంశయాన్ని తెచ్చుకోకూడదు. టీచర్లు కూడా సెంటర్లో ఫలానా స్టూడెంట్కి చాలా ఎక్కువ గౌరవాన్ని ఇస్తున్నారు, చాలా ఉన్నతంగా చూస్తారు, మమ్మల్ని చూడరు. బాబా అంటున్నారు ప్రతి ఆత్మ కళ్యాణార్థం వాళ్ళ నాడిని చూసి వాళ్ళకి ఆ విధమైన పాలన ఏది ఇవ్వాలో బాబా ఇస్తున్నారు. కాబట్టి దీని గురించి మన మనసును చిన్నగా చేసుకోకూడదు. అందులో పిల్లలు బాబా మీద సంశయాన్ని తెచ్చుకోకూడదు అని అంటున్నారు. అచ్చా, మీఠే మీఠే सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోవాలి. ఆత్మపై ఏ తుప్పు అయితే పట్టి ఉందో దాన్ని తొలగించేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. 2, ఏ విషయంలోనూ సంశయాన్ని కలిగించుకోకూడదు. ఈర్ష్య పడకూడదు. ఆంతరిక సంతోషంలో ఉండాలి. మీ గుప్తమైన సేవను చేయాలి. ఈరోజు వరదానము, శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మ భవ. నిరుపేదల నుండి యువరాజులుగా అయ్యే పాత్రను ప్రత్యక్ష రూపంలో అభినయించే త్యాగి లేక శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మ భవ. నిరుపేదల నుండి యువరాజులుగా అయ్యే పాత్రను ప్రత్యక్ష రూపంలో అభినయించే త్యాగి లేక శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మ భవ.
ఏ విధంగా భవిష్యత్తులో విశ్వ మహారాజులు దాతలుగా ఉంటారో అలా ఇప్పటి నుండే దాత స్వరూపపు సంస్కారాలను ఎమర్జ్ చేసుకోండి. ఎవరి నుండైనా ఏదైనా ఉపకారాన్ని తీసుకొని ఆ తర్వాత వారికి ఏదైనా ఉపకారాన్ని ఇవ్వాలి అన్నది సంకల్పంలో కూడా ఉండకూడదు. దీనినే బెగర్ టు ప్రిన్స్ అనగా యాచక స్థితి నుండి యువరాజులుగా అవ్వడము అని అంటారు. స్వయం తీసుకోవాలి అన్న కోరిక లేని వారిగా ఉండాలి. ఈ అల్పకాలికమైన కోరికలు లేని నిరుపేదలుగా అవ్వాలి. ఇటువంటి నిరుపేదలే సంపన్నమూర్తులు. ఎవరైతే ఇప్పుడు నిరుపేదల నుండి యువరాజులుగా అయ్యే పాత్రను ప్రత్యక్షంగా అభినయిస్తారో వారినే సదా త్యాగులు లేక శ్రేష్ఠ భాగ్యశాలులు అని అంటారు. త్యాగం ద్వారా సదాకాలికమైన భాగ్యం స్వతహాగా తయారవుతుంది. స్లోగన్: సదా హర్షితంగా ఉండేందుకు సాక్షి స్వరూపపు సీటుపై సాక్షి దృష్టి కలవారిగా అయి కూర్చొని ప్రతి ఆటను చూడండి. సదా హర్షితంగా ఉండేందుకు సాక్షి స్వరూపపు సీట్పై సాక్షి దృష్టి కలవారిగా అయి కూర్చొని ప్రతి ఆటను చూడండి. ఈరోజు అవ్యక్త ప్రేరణ: అశరీర స్థితి లేక విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అశరీరీ స్థితిని అనుభవం చేసుకునేందుకు సూక్ష్మ సంకల్పం రూపంలో కూడా ఎక్కడ లగావ్ అంటే ఆకర్షణ ఉండకూడదు. సంబంధం రూపంలో, సంపర్కం రూపంలో లేక తమలోని ఏదైనా విశేషత వైపుకు కూడా ఆకర్షణ ఉండకూడదు. ఒకవేళ తమలో ఉన్న విశేషతపై మోహం ఉన్నట్లయితే ఆ లగావ్ కూడా బంధనయుక్తునిగా చేసేస్తుంది మరియు ఆ లగావ్ అశరీరులుగా అవ్వనివ్వదు. కాబట్టి అన్ని రకాల లగావ్ అంటే ఆకర్షణ నుండి దూరంగా బాబా యొక్క స్మృతిలో అశరీరిగా మరియు విదేహీ స్థితిలో ఉండే అభ్యాసాన్ని ఈ రోజంతా చేద్దాము. అచ్చా. ఓం శాంతి.